ప్రైజ్ ది లార్డ్. మరి లాస్ట్ వీక్ నేను కొన్ని నా స్వస్థతల గురించి సాక్ష్యం చెప్పాను. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఒకదానితోటి నేను కొన్ని విషయాల గురించి చెప్తాను. మరి దేవుడు అన్ని స్వస్థతలు నాకు ఇచ్చారు అని అంటే మన విశ్వాసం. మరి మనం దేవునిలో కొన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటూ ఆరాధనలు వెళ్ళు టీవీల్లో చూస్తున్నాం. వాక్యం మనకు ఎంతగానో ప్రకటింపబడుతుంది. మనం ఎప్పుడు అదే స్థితిలో ఉండకూడదు. మనం దేవునిలో ఎదుగుతూ దేవునికి సమీపంగా ఫిలిప్పీ 4:4 రాయబడినట్లు ఆనందించుడి, మరల చెప్పుదును, మీ సహనాన్ని లోకాన్ని తెలియచేయడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. తర్వాత మన విజ్ఞాపనలను దేవునికి సమర్పించినప్పుడంట ఆయన సమస్త జ్ఞానానికి మించిన దేవుని సంతోషాన్ని, సమాధానాన్ని మన హృదయాలకు తలంపులకు ఇస్తారు. ఎంతో భయంకరమైన లోకాల్లో మనం ఈ రోజులో బ్రతుకుతున్నాం. మనం సమాధానంతో, శాంతితో, సంతోషంగా బ్రతకాలి అంటే ఆయనకి మనం సమీపంగా బ్రతకాలి, ఎదగాలి. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మీకు తెలుసు కదా. అది మొత్తం దేవుని ప్రేమను గురించి రాయబడి ఉంటుంది. మరి దేవుడు ప్రేమామయుడు. అయితే ప్రేమను గురించి రాయబడి ఎన్నున్నా లేకపోయినా ఆ చివరి వచనంలో ఏమని ఉంటుందంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మరి దేవుని ప్రేమని మనం ఇన్ని సంవత్సరాలు మన పుట్టిన మొదలు ఆయన ప్రేమను తెలుసుకుని పొందిన మనము ఆ ప్రేమని మనలోనే మనం ఉంచుకోకుండా ఇతరులకు కూడా ఆ ప్రేమను గురించి తెలియచేస్తూ ఉండాలి. సరే, ఇక్కడ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మరి విశ్వాసము, నిరీక్షణ రెండు ఒకే అర్థాన్ని కొద్దిగా ఇస్తుంది, దగ్గర అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఈరోజు విశ్వాసం గురించి నేర్చుకుందాం. మనం తెలుసుకున్న ఆ దేవుని సత్యాన్ని, ప్రేమని, మన విశ్వాసాన్ని మన జీవిత యాత్రలో దేవుని యందు విశ్వాసం అనేది ఒక బలమైన ఆయుధము. మరి మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్తే ఆయన విశ్వసించాలి కదా. అది బలమైన ఆయుధం. మనము విశ్వాసంతో మన పరిస్థితులు, అపజయాలు, సాతాన్ని, శత్రువుని, నిరాశ, నిస్పృహలను, అపనమ్మకంను, కృంగిన సమయాల్లో అన్నిటినీ అధిగమించడానికి ఈ విశ్వాసమే, ఫెయిత్, ఇదే మనకి సహాయం చేస్తుంది అని మనం అందరం కూడా గుర్తు పెట్టుకొని, మనం ఆల్రెడీ దేవుని వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ మన విశ్వాసంలో ఎదిగిన ఆ విశ్వాసాన్ని మనం మన జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ విశ్వాసాన్ని మనం ప్రదర్శించాలి. అప్పుడు మనం జై జీవితాన్ని అనుభవిస్తాం. విశ్వాసంలో కర్త అయిన యేసు ప్రభువుని నమ్మితే, మరి మనము ఆయన్ని ఆశ్రయిస్తే మన జీవన యాత్రలో యెహోవా నిస్సి అనే జై జెండాను పట్టుకుని మనం జయశీలులుగా మనం ఈ లోకంలో సాగిపోవచ్చును అన్న దృఢమైన విశ్వాసంతో మనము ఉండాలి. ఈ విశ్వాసం అనేది చాలా అవసరం. ఎందుకంటే మన పౌరసత్వం పరలోకంలో ఉంది, ఇక్కడ మనము యాత్రికులము మాత్రమే. కాబట్టి ఈ విశ్వాసం అనేది మనకి ఇచ్చిన ఆ దేవుడు ఇచ్చిన ఆయుధాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని మనం నిత్యము దాన్ని ఉపయోగించుకుంటూ మనం బ్రతకాలి. మరి మన దేవుడు ఒక సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనం నమ్మాలి. అలాగ నమ్మి ముందుకు సాగితే మనం జీవితంలో దేని విషయమో కూడా మనం చింత చెందకుండా, భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోగలమని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కానీ ఇక్కడ యేసు ప్రభు బ్రతికున్న కాలంలో ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. శిష్యులు అవన్నీ చూస్తూ కూడా ఆయన సర్వశక్తి గల దేవుడు అని తెలిసి చూసి కూడా వాళ్ళు ఒక్కోసారి అల్ప విశ్వాసులుగా ఉన్నారు. మనం కూడా చాలాసార్లు అల్ప విశ్వాసంతో ఉంటాము. కాబట్టి ఈ ఏ పరిస్థితుల్లో అలా చేశారు,
అప్పుడు యేసు ప్రభు వాళ్ళని అల్ప విశ్వాసులారా అని గద్దించారు అని మన దేవుని వాక్యంలో చూస్తాం. అయితే ఇక్కడ మొదటిది ఏంటంటే మత్తయి సువార్త 15 అధ్యాయము 14 నుంచి 20 వరకు చూస్తే ఇక్కడ ఏంటంటే ఒక చాంద్ర రోగి అయిన వాడు మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడంట. ఆ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చితిరి గాని వానిని వారు స్వస్థపరచలేకపోయిరి. అందుకు వచ్చి వాళ్ళు చెప్పారంట, మీ శిష్యులు ఆయన బాగు చేయలేకపోయారని. అందుకే యేసు అన్నారంట, విశ్వాసం లేని మూర్ఖ తరం వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని ఆ యొద్దకు తీసుకుని రండి అని చెప్పి వారిని స్వస్థపరిచారంట. తర్వాత ఇక్కడ కింద ఏమని రాయబడి ఉంటుందంట, ఆయన చెప్తారు శిష్యులకి, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఎందుకు చేయలేకపోయారని వాళ్ళు కూడా అడుగుతారంట. అడిగితే మేము ఎందుకు చేయలేకపోయామంటే యేసు ప్రభు వారితో చెప్తారంట, మీ అల్ప విశ్వాసం వల్లనే. తర్వాత మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. కాబట్టి వీళ్ళు అల్ప విశ్వాసంతో ఉన్నారు. అలాగే మనం కూడా చాలాసార్లు దేవుని వాక్యాన్ని చదువుతాం, వింటాము, అయినా సరే మనకి ఏదన్నా ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం మన విశ్వాసం సన్నగిల్లిపోయి భయపడిపోతాము, కంగారు పడిపోతాము. కానీ మనం ఏం చేయాలంటే మొదటగా మనం నేర్చుకోవాల్సింది, ఏ పరిస్థితి వచ్చినా మనుషులకు ఫోన్లో చెప్పడం కాదు. మంచిదే దేవుని బిడ్డలకి చెప్పుకోవడం, మనుషులకి చెప్పడం, ప్రార్థన చేయమని అడగడం, కానీ ఫస్ట్ మనం వెళ్ళి దేవునికి చెప్పుకోవాలి. దేవుని చెప్పుకొని దేవుని ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన మనతో ఉండే దేవుడు. తర్వాత ఒక్కసారి దేవునికి మనం చెప్పుకున్న తర్వాత మనలో మళ్ళీ అల్ప విశ్వాసం రాకూడదు, డౌట్లు రాకూడదు. మరి తోమాని ఏమనేవాళ్ళు, డౌటింగ్ థామస్. యేసు ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచారు అని చెప్తే ఆయన నమ్మలేదు. ఏమని అంటాడంట, యేసు ప్రభు గాయాల్లో నేను చేయబెట్టి చూచే వరకు నేను నమ్మనని చెప్పినప్పుడు యేసు ప్రభు మరి ఒకసారి కనబడతారు, అప్పుడు ఆయన నమ్ముతారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఏంటంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎంతకాలం మనం వాక్యం చదువుతూనే ఆ విశ్వాసం అనేది మనం పెంచుకోకపోతే మనం ఈ లోకయాత్రలో ఎన్నో కష్టాలు, నష్టాలు, అశాంతిని మనం అనుభవిస్తాం. తర్వాత ఈ యేసు ప్రభు శిష్యులు ఇంకోసారి కూడా మత్తయి సువార్త 6:30 నుంచి 34లో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, ఇక్కడ యేసు ప్రభు వారితో ఏమని చెప్తున్నారంటే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయుదును కదా. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఆయన చెప్తున్నారు, ఎంతగా నేను మిమ్మల్ని ఆశీర్వదించానో మీ విషయం నేను చింతిస్తున్నాను, చింతింపకడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని ఆ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యంను నీతిని మొదట వెదుకోడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పి ఆయన మళ్ళీ రెండోసారి అక్కడ అల్ప విశ్వాసులారా అని చెప్పేసి వాళ్ళని శిష్యుల్ని గద్దిస్తారు. మరి అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26-27లో అక్కడ యేసు ప్రభు అలసిపోయి ఆ దోణిలో పడుకుని ఉన్నప్పుడు తుఫాను వస్తుంటే వాళ్ళు భయపడిపోయి, ప్రభా లేవండి మేము నశించిపోతున్నాము అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన లేచి ఏమని చెప్తారంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంను గద్దింపగా అవి మిక్కిలి నెమ్మళమాయను. సో అంత సర్వశక్తి గల దేవుడు వారితోనే ఉంటున్నారు. వారు ముందే ఎన్నో చనిపోయిన వారిని కూడా తిరిగి లేపారు. మరి ఇన్ని అద్భుతాలు చేస్తుంటే కూడా వాళ్ళు అల్ప విశ్వాసంతో ఉన్నారు. అలాగే మత్తయి సువార్త ఏమని ఉంటుందంటే,
పేతురు యేసుప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ముందు వెళ్తూ ఉంటారు, పడవలో వెళ్తుంటే ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తాం చూసి ముందు పోతాం అనుకుంటారు. తర్వాత యేసుప్రభు నేనే అని చెప్పినప్పుడు పేతురు చాలా ఎక్సైటెడ్గా, ప్రభా నేను కూడా నీ దగ్గరికి నడిచి వస్తాను నీళ్ళ మీద అని అడిగినప్పుడు యేసుప్రభు ఓకే రండి అని చెప్పినప్పుడు ఆయన దిగి కొద్ది నడుస్తూ మళ్ళీ అంట ఆయన గాలిని చూసి మునిగిపోసాగాడంట. అప్పుడు కూడా యేసుప్రభు ఏమని చెప్తాడంట చూద్దాం. భయపడి మునిగిపోసాగాను, ప్రభువు నన్ను రక్షించమని కేకలు వేశాను. అప్పుడు యేసు చేయి చాపి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. కాబట్టి మనం అందరం కూడా ఎన్నోసార్లు దేవుని మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని మనము సందేహపడుతూ ఉంటాం, డౌట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మనము విశ్వాసులుగా ఉన్నామా లేక అల్ప విశ్వాసులుగా ఉన్నామా అని ఎవరికి వారం ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం అల్ప విశ్వాసంతో ఉంటే ఏమవుతుందంటే మనకి చాలా నష్టము, నాశనాన్ని మనకు మనమే కొని తెచ్చుకుంటాము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సరే, దేవుని గ్రంథంలో విశ్వాసం గురించి ఏమని వ్రాయబడిందో కొన్ని వాక్యాలను మనం చదువుదాం. మరి మత్తయి సువార్త 8:10 ఏమని రాయబడి ఉంటుందంటే అక్కడ ఒక శతాధిపతి గురించి రాయబడి ఉంది. యేసు మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీలో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనను. ఎవరిని గురించిది? ఒక శతాధిపతి. ఆయన వచ్చి స్వస్థత కొరకు అడిగి, యేసుప్రభు వస్తానంటే వద్దు, మీరు మాట మాత్రం, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్తారు. చూసారా ఎంత విశ్వాసం ఉంది. అప్పుడు యేసు అతన్ని చూసి చెప్తారనమాట. తర్వాత అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకనే శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. తర్వాత ఇంకొక వాక్యం మనం చదువుకుందాము. హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఈ హెబ్రీల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఎక్కువగా విశ్వాసం గురించి ఎన్నో మాటలు చెప్పబడి ఉన్నాయి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని చెప్పేసి చెప్తారు. తర్వాత అలాగే 6:7 ఏమని రాయబడి ఉంటుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి మనం దేవుని నమ్ముతున్నాము అని చెప్పినప్పుడు మనకు విశ్వాసం ఉండాలి, లేకపోతే మనం ఆయనకి ఇష్టలము కాదు అని దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. కాబట్టి ఇక్కడ నోవహు గురించి చెప్తున్నారు, అబ్రహాం గురించి చెప్తారు. ఇదిగో ఈ 11వ అధ్యాయంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంను గురించి కూడా ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మరి మనమందరము చాలాసార్లు చాలా విశ్వాసులు, మేము విశ్వాసంతో ఉన్నామని అనుకుంటాము, అంటూ ఉంటాం. కానీ మనలో క్రియలు లేకపోతే అది వ్యర్థము అని చెప్తున్నారు. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైన సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరంను కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకోండి, తృప్తి పొందడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన విశ్వాసం వ్యక్తపరచడానికి మన క్రియల్లో కూడా మన జీవితాల్లో కూడా
మనం దేవుని సాక్షులుగా క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి మనం బ్రతకాలి. మన జీవితమే ఒక సాక్ష్యంగా మనం బ్రతకాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని గోర్చున్నావా అని చెప్పేసి, మన పితరుడైన అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము నీతిమంతుడని తీర్పు పొందాను. అలాగే దాంట్లోని 26వ వచనంలో ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. కాబట్టి మన విశ్వాసం ఉన్నది అని చెప్పినప్పుడు మనం అది క్రియల్లో కూడా చూపించాలి అని చెప్పేసి దేవుని గ్రంథంలో ఎన్నో వాక్యాలు రాయబడి ఉన్నాయి. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒక విధవరాలు న్యాయం కొరకు ఒక న్యాయాధిపతి దగ్గరికి వస్తుంది. ఆ న్యాయాధిపతికి ఎవ్వరంటే భయం లేదంట. దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు, లక్ష్య పెట్టేవాడు కాదంట. కానీ ఈ విధవరాలంట తరచుగా ఆయన వచ్చి న్యాయం చేయండి నా పక్షంగా అని అడిగేటప్పటికి ఆయనంట విసిగిపోయి న్యాయం తీరుస్తారు. ఇక్కడ 7వ వచనంలో ఏమని ఉంటాడంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? సో దివారాత్రులు మనం ఆయనకు మొరపెట్టుచుంటే ఆయన తప్పకుండా మనకి న్యాయం జరిగిస్తారు, మన మొరలను ఆలకిస్తారు. కాబట్టి మనం నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన్ని వేడుకుంటూ ఉండాలి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇది మనము తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే 1 యోహాను పత్రిక 5:4 ఏమని రాయబడిందో చూద్దాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు. లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి ఈ లోకంలో ఏ పరిస్థితినన్నా మనం జయించాలంటే వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని బ్రతిమాలుకుంటే ఆయన తప్పకుండా మనకి జయాన్ని ఇస్తారు. కాబట్టి లోకంను జయించిన విజయం ఏంటంటే మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకంను జయించువాడు మరెవడు? నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. కాబట్టి మనము అలాంటి విశ్వాసంతో మనము ఆయన్ని సమీపిస్తే ఆయన తప్పకుండా మనకి తోడే ఉంటాడు. తర్వాత యూదా రాసిన పత్రిక దాంట్లో 20 నుంచి 23 వరకు ఏమని రాయబడిందో చూద్దాం. యూదా రాసిన పత్రిక ఇక్కడ చూడండి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొంచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. తర్వాత అక్కడ చెప్తున్నా చూడండి, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. కాబట్టి మనం సందేహపడకుండా ప్రార్థన చేయించు ఉంటే మన విశ్వాసాన్ని మనము పెంచుకుంటూ దేవునిలో ఎంతో నమ్మకంగా బ్రతకగలం. మనం దేవునికి ఇష్టలుగా నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటాం. కానీ దానికి మనం ఏం చేయాలి? రోజు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. మరి పరిశుద్ధ గ్రంథము మనకొక ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్, అదొక ధననిధి, ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని వాక్యం చదువుతుంటే మనం ఎలా చదవాలంటే ఏదో గబా చదువుకొని వెళ్ళిపోవడం కదా, అర్థం చేసుకోకుండా మనం దాన్ని ప్రార్థన చేసుకొని ధ్యానిస్తూ చదివితే దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఈ లోకంలో బ్రతికిస్తూ మనకు ఆలోచన చెప్తూ మనల్ని ఒక మంచి కాపరిగా నడిపిస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి.
మరి మనం అవసరతల కొరకు ఎంతసేపు ఇతరులను మా కోసం ప్రార్థన చేయండి, ఈ రిక్వెస్ట్ కోసం ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటాం పాస్టర్స్ని, దైవ భక్తుల్ని, ఇతరులు. కానీ మనం ప్రార్థన చేయకపోతే దానికి ఫలితం ఉండదు. మెయిన్గా మనము ప్రార్థన చేసి దేవుని సమీపించి ఆయన అడిగితే ఇతరులను కూడా మనకి ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఆ సపోర్ట్తో, ఆ ప్రేయర్ వారియర్స్ సపోర్ట్తో మనం ఎన్నో విషయాల్ని గెలుచుకోవచ్చు, ఎన్నో విషయాల్లో జయాన్ని పొందుకోవచ్చు అన్నది మనం గుర్తుపెట్టుకో. తర్వాత మనం జయాలు పొందాలంటే మనకి దేవుని గ్రంథంలో ఉన్న ప్రామిసెస్, ఆ వాగ్దానాలు మనకి అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ఒక బుక్లో, హిస్ ప్రామిసెస్ దై స్టెప్పింగ్ స్టోన్స్ షెల్ బి. ఆయన వాగ్దానాలంట మనకి అడుగులు వేస్తూ మనకి స్టెప్పింగ్ స్టోన్స్ కింద ఉండి మనం ముందుకు అడుగు వేసే రాళ్ళ కింద ఉంటాయంట. మనం ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. నాగట మీద చెయ్యి వేసి వెనక్కి చూడకూడదు అన్న వాక్యం కూడా ఉంటుంది. అలాగే లోతు భార్య అలానే వెనక్కి తిరిగి చూడకూడదు, సందేహాలు ఉండకూడదు. మన విశ్వాసంలో, ప్రార్థనలో కూడా ఎవరైనా ప్రార్థన చేస్తే కొంతమంది మళ్ళీ ఆ ప్రార్థన కూడా నమ్మరు, సందేహపడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఉంటే నిత్యము ప్రే ఇన్సిస్టెంట్లీ, అంటే నిత్యము మనం ఏదైనా విషయం కోసం ప్రార్థిస్తుంటే దానికోసం ప్రార్థిస్తూ ఉండాలి అని చెప్పేసి జయం వచ్చే వరకు పట్టుదలతో మనం ప్రార్థించాలని దేవుని గ్రంథంలో ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటాయి. మరి గలతీయులకు రాసిన పత్రిక 3:6 ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకోండి. అబ్రహాం చాలా దేవుని నమ్మెను, నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. కాబట్టి మనం అందరం కూడా అలాగా చెయ్యాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 4:17-25 వరకు కూడా ఈ విశ్వాసం గురించి రాయబడి ఉన్నది. దాంట్లో ముఖ్యమైన వచనము 18వ వచనం చదువుతున్నా. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవరిది? అబ్రహాం గురించి చెప్తున్నారు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, చూడండి అబ్రహాం ఏం చేశాడు, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అలాగే మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో కూడా కొన్ని వాక్యాలని చూద్దాం. 1వ అధ్యాయము 2-6 వరకు. మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. అలాగే 6లో ఏమని రాయబడి ఉంటుందంటే ఏమాత్రమునో సందేహింపక విశ్వాసంతో అడుగు ముందుకు వేయవలను. మరి మన జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలు నాకున్నాయి. ఒకసారి మా హస్బెండ్ వెహికల్ పోతే ప్రార్థిస్తుంటే 7 సంవత్సరాల తర్వాత దొరికిందని, నేను నా రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు మా హస్బెండ్ కొలీగ్ వెహికల్ పోతే దొరుకుతుందండి తప్పకుండా, మందిరం దగ్గర పోయింది దొరుకుతుంది అని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది ఒక 2 నెలలు అయ్యాక దొరికింది. అలాగే నా వెహికల్ కూడా ఒకటి పోయినప్పుడు నేను అనుకున్నాను, ఆ 7 సంవత్సరాలు బట్టి 3 నెలలు పట్టింది కదా అని అనుకుని ప్రార్థిస్తున్నాను. కానీ ఆవగింజంత అవిశ్వాసం. మనకి ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుంది. కానీ ఆవగింజంత అవిశ్వాసం కూడా ఉండకూడదు అని దేవుడు నాతో ఆ రోజు మాట్లాడినప్పుడు నేను క్షమాపణ అడిగి ప్రార్థిస్తే తెల్లారే నా బండి దొరికింది 3 రోజులకి. కాబట్టి ఇలా విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉండాలి. విశ్వాసంలో ఎదగాలంటే మనకి దేవుని వాగ్దానాలే మనకి లంగర్లుగా ఉంటాయి. ఇక్కడ ఏమంటారంటే వీ నీడ్ యాంకర్స్ దట్ హోల్డ్ అస్ సెక్యూర్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్.
అవేంటంటే దేవుని వాగ్దానాలు. మరి వాటిని మనం పట్టుకుని ముందుకు సాగాలి. మన శరీరం బలహీనం, కానీ దేవునిలో మనం ఉంటే తప్పకుండా దేవుడు మనకు ఆ విశ్వాసం ఇస్తారు. తర్వాత మనకి ఇచ్చిన విశ్వాసాన్ని మరి ప్రకటన గ్రంథము 2:10 ఏమని రాయబడి ఉంటుందంటే, మరణం వరకు నమ్మకంగా మనం ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే అంట ఆయన మనకి జీవ కిరీటాన్ని ఇస్తారంట. మరి నా స్వస్థతలప్పుడు నేను పోయిన వారం చెప్పిన దాంట్లో నేను చెప్పాను. కాబట్టి ఒక్కసారి ఆ విశ్వాసంలో మనం ఎలా ఎదగాలి, స్వస్థతలు పొందుకోవాలని చూసుకోవాలి. తర్వాత ఒక్క చిన్న కోరస్ పాడేసి ముగిస్తాను. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో నుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో నుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలను నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో నుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో నుండగా. శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెనుతిరుగను. సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. హల్లెలూయా. కాబట్టి మనము సాతాను శక్తుల్ని ఎదిరించిన ఏ పరిస్థితి నుంచన్నా మనం లేవనెత్తబడాలంటే దేవుని సహాయము, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు ఈ వాక్యాన్ని విశ్వాసం గురించి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.